మిత్రులారా అందరికీ నమస్కారములు. నేను మీ బొట్ల రామస్వామిని, సైకాలజిస్టుని, మోటివేషనల్ స్పీకర్ని. ఈరోజు మీతో షేర్ చేసుకున్న అంశం ఏంటంటే మీ స్థానం ఎక్కడ ఉంది. ఒక చిన్న స్టోరీ చెప్తా వినండి. ఒక గ్రామం లోపల గ్రామస్తులంతా కలిసి ఒక గుడి కట్టించాలనుకున్నారు. ఎందుకంటే ఆ ఊరి లోపల, ఆ ఊరి శివారు లోపల ఒక 3 రాళ్ళు, చక్కని రాళ్ళు ఉన్నాయి, శిలలు. వారంతా నిర్ణయించుకొని ఒక శిల్పి దగ్గరికి పోయి ఆ శిల్పిని ఈ 3 రాళ్ళ లోపల ఏదో ఒక రాయితోని మీరు మంచి దేవత విగ్రహాన్ని తయారు చేయండి, ఎందుకంటే మేము గుడి కట్టిస్తున్నాం అని చెప్పి ఆ శిల్పికి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ శిల్పి 3 రాళ్ళను చూసిండు. 3 రాళ్ళు చక్కని విగ్రహంగా తయారు చేయడానికి అనుకూలంగా ఉన్న రాళ్ళే. మనకు సామెత ఉంది, శిల్పి రాళ్లతో మాట్లాడగలుగుతారట. శిల్పి ఆ మొదటి రాయితో మాట్లాడిండు. రాయి నేను ఒక విగ్రహాన్ని తయారు చేస్తా అంటే అప్పుడు ఆ రాయి అన్నదట, విగ్రహాన్ని తయారు చేస్తే నాకేం ఉపయోగం, నాకేం లాభం అన్నదట. నువ్వు విగ్రహంగా తయారైతే నేను గర్భగుడి లోపల దేవతా విగ్రహంగా నిన్ను పెడతారు, ఈ గ్రామస్తులే కాదు అందరూ పూజిస్తారు, నీకు నీ లైఫ్ చాలా గొప్పగా ఉంటుందని చెప్తే అప్పుడు రాయన్నదట, ఇప్పుడు నా లైఫ్కి ఏమైంది, నాకేమైనా కష్టాలు ఉన్నాయా, నాకు నీ విగ్రహం చెక్కడం వద్దు, ఆ నొప్పిని నేను భరించలే అని చెప్పి ఆ శిల్పిని దూరం జరిపిందట. మనలో కూడా చాలామంది ఎలాంటి ప్రయత్నం లేకుండానే ఉన్న జీవితమే సుఖం అనుకొని, ఇదే హాయ్ అనుకొని ఒక కంఫర్ట్ జోన్లో వండుకుంటూ ఈ జీవితమే సుఖం అనుకుంటూ ఎలాంటి ప్రయత్నం చేయకుండా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు, గుర్తుంచుకోండి. ఇట్లాంటి వాళ్ళందరూ ఈ రాయి లాంటి వాళ్ళే, ఏ పని చేయకుండా ఉన్న వాళ్ళే. అప్పుడు ఆ శిల్పి 2వ రాయి దగ్గరికి వెళ్ళాడట. అప్పుడు ఆ రాయిని అడిగిండట, నేను ఒక విగ్రహాన్ని తయారు చేస్తా, ఒప్పుకుంటావా అని అడిగిండట. విగ్రహాన్ని తయారు చేస్తే నాకేం లాభం అంటే, నిన్ను ఈ గ్రామస్తులు గుడి కట్టిస్తుండ్రు, ఆ గుడి లోపల నిన్ను దేవతా విగ్రహంగా పెడతారు, ఈ గ్రామస్తులే కాదు చుట్టుపక్కల అందరూ పూజిస్తారని చెప్పి ఆ విగ్రహం వల్ల తయారు కావడం వల్ల వచ్చే లాభాలు ఏందో అన్నీ వివరిస్తే ఆ శిల్పం సరే ఒప్పుకున్నదట. అప్పుడు ఆ శిల్పి ఉలి పట్టుకొని ఆ విగ్రహాన్ని చెక్కడం మొదలుపెట్టిండు. ఒక వారం 10 రోజుల తర్వాత ఆ రాయి ఆ ఉలి దెబ్బలను ఓర్చుకోక నాకు నీ విగ్రహం వద్దు, నీ చెక్కడం వద్దు, నేను ఇదివరకు ఏదో హాయిగా ఉన్నా, నాకేదో కొత్త బాధ పెట్టినని చెప్పి శిల్పిని నెట్టేసిందట. మీలో కూడా చాలామంది ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటారు, ఆ లక్ష్య సాధనలో ప్రయత్నం చేస్తుంటారు. కొంత ప్రయత్నం చేయగానే చిన్న ఆటంకాలు ఎదురుగానే ఈ పని వద్దు, ఇది నాతోని కాదు, నాకు అవసరం లేదు, నాకు ఈ లైఫే మంచిగుందని చెప్పి చాలామంది ఉండిపోతారు. వాళ్ళు ఈ 2వ రాయి లాంటి వాళ్ళు. 3వ రాయి దగ్గరికి పోయినట్టు శిల్పి, నేను విగ్రహాన్ని తయారు చేస్తాను ఆ రాయిని అడిగితే, తయారు చేస్తే నాకేం లాభం ఉందంటే, గర్భగుడి లోపల నేను దేవతగా పెడతారు, ఈ గ్రామస్తులే కాదు చుట్టుపక్కల అందరూ నిన్ను పూజిస్తారు, నీకు గొప్ప జీవితం ఉంటుంది అంటే అంత బాగా ఉంటుందా అని ప్రశ్నించిందట. లేదు, అంత బాగా ఉంటుంది, నమ్మకమే, గ్యారంటీ అని చెప్పి అనేక ప్రశ్నలు వేసి తర్వాత ఒక నిశ్చయానికి వచ్చి సరే నేను రెడీ అని చెప్పి ఆ రాయి ఒప్పుకున్నదట. అప్పుడు ఈ శిల్పి ఉలిదెబ్బలతోని వారం 10 రోజులు ఒక 2 నెలల లోపల ఒక మంచి దేవత విగ్రహంగా తయారు చేసిండు. శిల్పి ఉలిదెబ్బలతోని ఎన్ని దెబ్బలు కొట్టినా కానీ ఆ రాయి నవ్వుతూ స్వీకరించుకుంటూ నిల్చుంది. ఎందుకంటే తను రాబోయే జీవితాన్ని ఊహించుకున్నది. ముందు ఒక దేవత విగ్రహంగా ఉంటుంది కాబట్టి ఆ లైఫ్ను ఊహించుకొని ఎలాంటి నొప్పి కూడా అది నొప్పిగా భావించలేదు, చిరునవ్వుతో స్వీకరించింది, కష్టంగా భావించలేదు, కష్టంతో నిల్చోలేదు, ఇష్టంగా నిలిచింది కాబట్టి దాని కష్టం అనిపించాక అది మంచి దేవత విగ్రహంగా తయారైంది. అప్పుడు ఆ గ్రామస్తులు ఈ విగ్రహాన్ని గర్భగుడిలో పెట్టిండు. సగం చెక్కిన శిలను కొబ్బరికాయలు కొట్టకాడ పెట్టిండు. ఏమి చెక్కని బండను తొక్కుడు బండకాడ అంటే జనాలు తొక్కుడు మెట్ల కాడ పెట్టిండు. జనాలందరూ ఈ మొదటి రాయిని తొక్కుంటూ 2వ రాయి మీద కొబ్బరికాయలు కొట్టుకుంటూ దేవతను మొక్కుంటూ జరిగింది. అప్పుడు ఈ మొదటి రాయి చాలా బాధపడ్డది. శిల్పి నా దగ్గరికి వచ్చిండు, నేను ఒప్పుకుంటే నా లైఫ్ ఇట్లుండో పోదునని చెప్పి. 2వ రాయి అంతకంటే ఎక్కువ బాధపడ్డది, నా తల రోజు వగిలిపోతుంది, నేను కొద్ది రోజులే ఓర్చుకున్నా, ఇంకా కొద్ది రోజులు ఓర్చుకుంటే ఆ దేవత విగ్రహంలాగా ఉందని చెప్పి బాధపడ్డది. కాలం మళ్ళీ వస్తుందా అండి? మరి మీరు తొక్కుడు బండ రాయిలాగా ఉంటారా,
సగం చెక్కిన రాయిలాగా ఉంటారా, జీవిత విగ్రహంగా తయారవుతారా? ఏదైనా మీ చేతుల్లో ఉంది. కష్టం అనుకుంటే అది కష్టమే. ఈ ప్రపంచంలో కష్టమైందంటే పని అంటే ఏది లేదు. మనకు అదంటే ఇష్టం లేకపోవడం వల్లనే అది కష్టంగా మారుతుంది. మనకి ఇష్టమైతే అది కష్టంగా ఏమాత్రం మారదు. మరి మూడో శిల్పం అది ఇష్టమైంది కాబట్టి అది జీవిత విగ్రహంగా తయారైంది. కష్టం అంటే ఇష్టమే లేదు కాబట్టి తొక్కుడు బండగా ఉండరు. కొద్ది రోజులు కష్టపడి చిన్న ఆటంకాలకే పక్క తిరిగింది కాబట్టి అది ఒక కొబ్బరికాయలు కూడా రాయిగా మిగిలింది. మరి మీరు దేనిగా ఉండాలనుకుంటారని చెప్పండి. మిత్రులారా, అవకాశం ఒకేసారి వస్తుంది. అదొక పక్షి లాంటిది. అది ఒకే ప్రదేశం లోపల ఉండదు. ఒక చోట నుండి మరొక చోటుకు పోతూనే ఉంటుంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని చేజారిపోనీయకండి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితం లోపల ఉన్నత స్థానానికి పోతావు. ఇప్పుడున్న జీవితం నీకు సుఖం అనుకుంటే ఆ జీవితం ముందు ముందు ఉండదు. ఇప్పుడున్న జీవితం లోపల మీకు తాత్కాలిక సుఖాలు అంటే టైంకి మీకు అన్నం దొరుకుతుంది, వస్త్రాలు దొరుకుతున్నాయి, అమ్మ ఉన్నంతసేపు ఆకలి వీళ్ళు తెలుస్తలేదు, నాన్న ఉన్నంతసేపు మీకు బాధ్యత తెలుస్తలేదు. మరి ఏదో ఒక రోజు అమ్మ నాన్న దూరమయ్యే టైం ఉంటుందా ఉండదా? వాళ్ళు దూరం అయినాడు నీ బాధ్యత ఎవరు తీసుకుంటారు అనుకుంటున్నావు. కాబట్టి నీ బాధ్యత నువ్వే తీసుకోవాలంటే ఇప్పుడే ఒక నిర్ణయానికి రా. తాత్కాలిక సుఖాలకు ఎవరైతే ఆశపడతారో వాళ్ళకు శాశ్వత సుఖాలు ఉన్నాయండి. శాశ్వత సుఖం కావాలంటే జీవితం లోపల ఈ తాత్కాలిక సుఖాలను పక్క పెట్టండి. మీరు ఏవైతే టైం పాస్ అనుకుంటున్నారో, ఇదే సుఖం అనుకుంటున్నారో వాటిని పక్క పెట్టినప్పుడే మీరు జీవితం లోపల ఉన్నత స్థానానికి పోతారు. కాబట్టి మిత్రులారా, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం కాదు, లక్ష్య సాధన లోపల కూడా మీ ప్రయత్నం అంత దృఢంగా ఉండాలి. అంత కృషి ఉన్నప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం లోపల ఎంత కృషి ఉంటుందో ఆ సాధన లోపల కూడా అంత కృషి ఉన్నప్పుడే నువ్వు విజయ శిఖరాన్ని చేరుకుంటావు. విజయం నీదే. మీరు విజయాన్ని చేరుకోవాలని, విజయ శిఖరంలో మీరు ఉండాలని చెప్పి నా ఈ ఆకాంక్ష. నా ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతోని మీ ముందుకు వస్తాను. నమస్కారం.